UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 25 అయింది. యా 1999 అవును. మీ సినిమా రిలీజ్ అవును, అవ్వడం నాకు ఇప్పటికీ అవును, గుర్తు. అవును, నీకోసం సినిమా చాలా అవును. బాగా తీసాడని మీ అవును, గురించి అందరూ మాట్లాడుకోవడం కూడా నాకు తెలుసు. అవును, పాటలు బాగుంటాయి. అవును. ది వే యూ ప్రెజెంటెడ్ ఇస్ వెరీ ఫెంటాస్టిక్. నీకోసం ఇప్పుడు చూసినా బాగుంటుంది ఆ సినిమా. సరే, ఇంకా తర్వాత మీరు చేసిన సినిమాలని మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్, కొత్త వేవ్ హిట్స్, అవన్నీ ఇక్కడ న్యూ వేవ్ హిట్స్ లో కూడా. కానీ మధ్యలో మీరు చాలా డ్రీమ్ ప్రాజెక్టు అనుకుని చేసిన బ్రూస్లీ ఎందుకు సార్ మిస్ఫైర్ అయింది? ఏది మిస్ఫైర్ అవడానికైనా రీజన్ కథే అవుతుందండి. కథే అవుతుంది. అంటే ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం ఉండదు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్లో ప్రాబ్లం ఉండదు, ఆ ఎన్నుకున్న కథలో ప్రాబ్లం ఉంటుంది అంతే. అంతేనా? ఎన్నుకున్న కథలో ప్రాబ్లం ఉంటుంది. కథకి కథ కరెక్ట్ కాకపోతే మనం అన్ని ప్రయత్నాలు చేసిన ఎక్కడ ఎవరో ఇంటర్వ్యూలో చూసాను, అదేదో అలంకరణ అంటారు చూసారా, అలా అలంకరణ. చేసినట్టు అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. మనం రైట్ రూట్లో పరిగెట్టకపోతే అది వేస్ట్, ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియదు. కరెక్ట్ వేలో పరిగెట్టాలి కదా. అంటే కథలో లోపమైనా అసలు రామ్ చరణ్ గారు ఆ కథకి సూట్ అవ్వకపోవడం, లేదు, లేకపోతే మీరు ఆయన హ్యాండిల్ చేయలేకపోవడం, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఆయన చేశాడు. అంటే మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయినా అది కదా కథే, కదే. కథే కారణం అవుతుంది. ఏం కథ లోపం దాన్ని ట్రీట్ చేసిన విధానం ఉండొచ్చు. మీ మీ పర్సెప్షన్ లో అంటే ఒక కేస్ స్టడీ లాగా నా ఇంటర్వ్యూస్ నేను కోరుకుంటాను సార్. ప్రతి సినిమాకి సంబంధించి కేస్ స్టడీ ఉంటుందండి. ఆ, కానీ కొన్ని విషయాల్లో మాట్లాడకపోవడం కరెక్ట్ అంతే, అది అయిపోయింది. of course. దాని నుంచి ఏం నేర్చుకున్నాం నాకు పర్సనల్ గా తెలుసు. మీకు తెలుసు. అంటే ఏ సినిమా అయినా సరే. సో రామ్ చరణ్ చాలా కష్టపడి చేసాడు పాప, ఆయన సినిమా తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో తీసాం సినిమా. అవును, చిరంజీవి అపీరియన్స్ మళ్ళీ హెలికాప్టర్ మీద చాలా hype ఇప్పటికి ఫెంటాస్టిక్ రెస్పాన్స్, ఫ్యాన్స్ అంతా పెడతా ఉంటారు. అవును. ఆయన అద్భుతంగా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్, నాకు ఒక ఆపర్చునిటీ అది. అవును. సో ఆయన అనుకున్న రిజల్ట్ రాలేదు తప్ప అది ఒక బ్యాడ్ ఫిల్మ్ మాత్రం కాదండి. బ్యాడ్ ఫిల్మ్ అనడానికి లేదు. అదే అంటే అప్పుడు మీరు వరుస హిట్స్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా అది బ్రూస్లీ అన్నది. సో న్యాచురల్ గానే రామ్ చరణ్ కున్న ఫాలోయింగ్, మెగా ఫ్యామిలీ మీ ఇద్దరు కాంబినేషన్ అనగానే ఇరప్షన్ డెఫినెట్ న్యాచురల్ గా ఉంటుంది. అందులో రామ్ చరణ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది అందులో. అవును, చాలా బాగా చేసాడు, తన డాన్సులు కానీ అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయి. నేనంటే ఎక్కడో ఆ కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ అవ్వలేకపోయింది ఆ సినిమా. తర్వాత మళ్ళీ మీరు రామ్ చరణ్ గారితో మళ్ళీ కాంబినేషన్ అనుకున్న అవకాశం, సందర్భం రాలేదండి? ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరగవచ్చు, ఎనీ టైం ఏదైనా జరగవచ్చు. నాకు ఎప్పుడు రామ్ చరణ్ అంటే చాలా మంచి అంటే తను మలుచుకున్న విధానం కానీ, తన డిసిప్లిన్ కానీ, యాక్టర్గా తను ఎవాల్వ్ అయిన విధానం కానీ నాకు చాలా ఇష్టం. అతని వాయిస్ ఇవన్నీ చాలా ఇష్టం నాకు. సో ఇప్పుడు ఫస్ట్ నాకు ఉన్నది ఏంటంటే నేను సక్సెస్ ట్రాక్లోకి రావాలి, నాకు చాలా చేయాలని ఉంటుంది. ఇంకా సినిమా మీద ఒకప్పుడు జస్ట్ ప్యాషన్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఒక గ్రాటిట్యూడ్తో కూడిన ప్యాషన్ ఉంటుంది నాకు. అంటే బికాజ్ ఆఫ్ సినిమా మనం కంఫర్టబుల్గా ఉన్నాం. సో నాకు సినిమా తప్ప వేరే ఏం తెలియదు. సో మంచి మంచి సినిమాలు చేయాలని ఉంటాం. మీరు అన్నట్టు అది జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ ఒక స్క్రిప్ట్ పట్టుకెళ్ళడం అన్నది అది ఇండస్ట్రీకే ఒక ఆపర్చునిటీ అండి. అంటే మీలాంటి వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్ పట్టుకున్నారనుకోండి, అది ఆపర్చునిటీ ఇండస్ట్రీకి. మనం ఒకటి నేను అర్థం చేసుకుంది ఏంటంటే అండి, హిట్స్ ఫెయిల్యూర్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి, చూశాను కాబట్టి, మెయిన్ కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కరెక్ట్గా ఉంటే కనుక మిగతా డెఫినెట్గా ఆబ్వియస్గా అప్డేట్ అవుతూనే ఉంటాం, బాగానే చేస్తాం మనం. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడూ ఉంది. ప్రజెంటేషన్ కానీ, మేకింగ్ కానీ, ఇవన్నీ నేను ఎనీ డే నాకు ఎలాంటి కండిషన్స్లో అయినా బాగా తీస్తానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కథలను బాగా సెట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది నేను బాగా రియలైజ్ అయ్యాను. ఓకే, అంటే మీరు మహేష్ బాబుతో చేశారు, జూనియర్ ఎన్టీఆర్తో చేశారు, రామ్ చరణ్ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, వెంకటేష్తో చేశారు, అందరితో దాదాపుగా మెయిన్ హీరోలు అందరితోని చేశారు. మీరు బాగా అడాప్ట్ చేసుకోగలిగిన, నేను బాగా అడాప్ట్ అయ్యానండి ఆ హీరోకి అని చెప్పాలంటే ఏ హీరోని చెప్తారు సార్? అది చాలా కష్టమైన ప్రశ్న మీరు అడిగేది. చాలా సింపుల్గా కూల్గా అడిగారు, కానీ డెఫినెట్గా దీనికి ఆన్సర్ చాలా కష్టం అండి. అంటే అందరు హీరోలు, నేను చేసిన హీరోలు అందరూ నన్ను ఇష్టపడ్డారు, నేను వాళ్ళని ఇష్టపడ్డాను, చాలా సరదాగానే చేసాం. అంటే కొంతమంది హీరోలతోటి కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కొంచెం ఎక్కువ మనం
ఇన్సిస్ట్ చేయగలుగుతాం, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. కొంతమందితో కొంచెం తక్కువ ఉంటుంది. ఇంజెక్ట్ చేయగలుగుతారు. ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం, ఇలాగే Influence. బాగుంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. కొంతమందితో కొంచెం తక్కువ ఉంటుంది, అంతే తప్ప పలానా హీరోతో నాకు కంఫర్ట్ అని లేదు. నేను చేసిన హీరోలు అందరితో నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను, మంచి పర్ఫార్మెన్స్లు తీసుకున్నానని నేను అనుకున్నాను. నేను అడిగిన దాంట్లో చిన్న వేరియేషన్ ఉంది సార్. మీరు ఎట్లాగా బాగా అడాప్ట్ అయ్యాను, నేను వాళ్ళు అడాప్ట్ అయ్యారు, మీ కన్వీనియన్స్, మీ ఇంటిమెసీ గురించి మీరు చెప్పారు, సంతోషం. కానీ నేను అడిగింది ఏంటంటే మీరు ఎలాగ ఎక్కువ బాగా అడాప్ట్ అయ్యానండి హీరోకి. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేను ఆయన కరెక్ట్ గా మౌల్డ్ చేశాను, లేకపోతే నేను కరెక్ట్ గా మీరు అడాప్ట్ అవ్వాలి కదా ముందు ఆ హీరోకి. అలాగా మీరు బాగా అడాప్ట్ అయిన హీరో ఎవరని అడిగాను. అది కొంచెం చెప్పడం కష్టం అంటున్నాను. డిప్లొమసీ అది చెప్పడం డెఫినెట్ గా ఎవరో ఒకరితో ఎక్కువ ఫ్రెండ్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తీసుకుంటే రవితేజ నేను ఉన్నాం అనుకోండి, వెరీ క్లోజ్ మీ ఇద్దరం, కలిసే వచ్చాం కాబట్టి, ఫస్ట్ ఫిల్మ్ కూడా తనతోటే కాబట్టి ఒక ఫ్రెండ్లీ ఇది ఉంటుంది. అంటే దట్ డజంట్ మీన్ మిగతా హీరోలతో లేదు అని కాదు, మిగతా హీరోలతో ఇంకా క్లోజ్ గా కూడా ఉన్నాను. అంత అలాగే తనతో లాగే క్లోజ్ గా ఉన్నాను నేను అందరితోటి. ఈ ప్రశ్నకి కొంచెం ఆన్సర్ నాకు కొంచెం కష్టమైన విషయం అండి చెప్పడం. పలానా హీరోతో నాకు బాగా అడాప్ట్ అయ్యాను, లేకపోతే అతను నాకు బాగా అడాప్ట్ అయ్యాడు అని చెప్పడం కొంచెం కష్టమే. మీరు ఒక మంచి మాట ఇందాక అన్నారు, అదేంటంటే ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటే అది ఇది బాగుంటుంది చేయి, నేను చెప్పిన మాట విను అనే ఒక మీకు ఆ ప్రాక్సిమిటీ ఉంటుంది. అది రవితేజ కావచ్చు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి వచ్చారు కాబట్టి. బట్ మీరు మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు, 2 సినిమాలు. అది ఎట్లా వర్కౌట్ అయిందండి? అంటే వెరీ షార్ట్ స్పాన్ లో చేశారు మీరు. బ్యాక్ టు బ్యాక్ చేశాను, బ్యాక్ టు బ్యాక్ మన భాష ఒకటి చేశాను అంతే. భాష జూనియర్ ఎన్టీఆర్ తో చేశారు. అది ఎలా అంటే దూకుడు, నేను ఫస్ట్ కథ తనకి నరేషన్ ఇచ్చినప్పుడే తనకి నా మీద ఒక అంటే పరిచయం కూడా లేదు మా ఇద్దరికి అంతకుముందు. అవునా? అస్సలు పరిచయం లేదు అంతకుముందు. ఓకే. నేను ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఉండేవాడిని, తను అక్కడ ఉండేవాడు. నేను వెళ్ళి ఆయనకి కథ చెప్పాను, ఫస్ట్ ఒక కథ చెప్పాను, మళ్ళీ నేనే వెళ్ళి డ్రాప్ చేశాను కథని. అది వద్దు బాబు ఇంకోటి చేద్దాం అన్నాను. నేను ఈ కథ చెప్పినప్పుడు ఫుల్ నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన అన్న మాటలని డైలాగ్ కూడా పెట్టానని చెప్పాను. ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అనేది అన్నాడు ఆయన, దూకుడు కదా. సో ఆయన అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఒక కనెక్టివిటీ వచ్చింది, అది చాలా బికేమ్ వెరీ క్లోజ్. ఓకే. సో ఆ ర్యాపో బాగా పెరగటం. సో మా దూకుడులో అయితే తను వన్స్ తన కథ విన్న తర్వాత ఏ రోజు కూడా అసలు ఇదేంటి అదేంటి అని అడగకుండా టోటల్ సరెండర్ చేసిన సినిమా దూకుడు. నెక్స్ట్ ఆగడు కూడా అలాగే చేశాడు ఆయన. సో ఆ దూకుడు అప్పుడు వచ్చిన ఆ ర్యాపో అండర్స్టాండింగ్ వల్ల అది అంత పెద్ద హిట్ అవడం వల్ల ఆ తర్వాత నేను భాష చేశాను. భాష చేసిన తర్వాత ఇమ్మీడియట్ ఆగడే చేశాను. అవునండి.